నాకెందుకో తెలుదా, పిల్లలతో ప్రేరేపణ కలిగి నేను ప్రార్థన చేసిన. బాగా వర్షం పడుతుంది, మళ్ళీ బాక్స్లో ముచ్చేసినాం. ఆ బాబు ఇదక్కడ ఉన్నాడు, ఏం పేరు నీ పేరు, లే పైకి లే. ఆ పిల్లోని పట్టుకొని ప్రార్థన చేసిన. చిన్న చిన్న పిల్లల ప్రార్థన దేవుడు వింటాడు కదా, అంటే మన ప్రార్థన కూడా వింటాడు. కానీ ఆ పిల్లని పట్టుకొని గ్రౌండ్ అంతా తిప్పుకొని ప్రార్థన చేసిన. పోయి వర్షం ఆగుతుంది చెప్పని చెప్పినాడు ఆ పిల్లోడు. చెప్పినా లేదా, ఆగిపోయింది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, అవునా కదా? సూపర్, రైటా? నిజమే కదా, దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు, సమస్తము సాధ్యమే. సరే, చాలా చక్కటి వాతావరణం. మీ మొఖాలంతా చూస్తుంటే మీరు చాలా ఆకలితున్నారనిపిస్తుంది. ఆకలితో, ఏ ఆకలి? ఎవరో చెప్పినారు, ఆత్మీయ ఆహారం అంటే వాక్యం కొరకు, వాక్యం ఏం చెప్తారో విందామనే అట్లా ఉంది మీ మొక్కలు చూస్తుంటే. నిజమేనా? నా నమ్మకం నిజమే కదా? గట్టి చెప్పాలా, ఇంకా గట్టి చెప్పాలా? హల్లెలూయా. సరే, నిజంగానో కాదు చూద్దాం. ఎందుకంటే మనందరూ కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేదానికి వచ్చినాం. యాక్చువల్గా ఈరోజు వాక్యం చెప్పే స్థానం నాది కాదు, అసలు నాది ఈ ఊరే కాదు. యాక్చువల్గా ఇక్కడ ప్రసంగం చేయాలంటే ఈ ఊరు వాళ్ళే చేయాలి, ఈ ఊరిలో పుట్టి పెరిగిన సేవకులే చేయాల. కానీ పాస్టర్ గారు, ఎంతమంది మీ ఊరు పాస్టర్లు? 20 మంది కదా ఉండొచ్చా? సుమారు 20 మంది సేవకులు మీ ప్రాంతంలో ఉన్నారంట. ఆ 20 మంది సేవకులు కలిసి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇంకా రక్షణ లేనటువంటి వారి కొరకు ప్రార్థించే సమయం ఇది. కానీ ఈ మీటింగ్లో, అంటే నేను చెప్తున్నా, దేనికి చెప్తున్నాను అనేది, నెక్స్ట్ టైం అయినా ఈ గ్రామంలో ఉన్నటువంటి సేవకులందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేయాలని నా ఆశ. ఎందుకంటే నాది ఊరు కాదు, కానీ ఎవరో ఒక స్థానాన్ని నేను సంపాదించుకున్నాను. ఎవరో ఒక సేవకుడు వచ్చి ఇక్కడ చెప్పాలి, ఆయన నేను తీసుకున్నా, దొంగలించలేదు. వాళ్ళు రాలేదు కాబట్టి నేను తీసుకున్నా, అంతే. రైటా? వాళ్ళు రాలేదు కాబట్టి నేను తీసుకున్నా. సరే, నేను తీసుకున్నాను కదా, మీకు న్యాయం చేయాలా అన్యాయం చేయాలా చెప్పాలా? న్యాయం చేయాలా అన్యాయం చేయాలా? మీరు అన్యాయం కోసం వచ్చినారా, న్యాయం కోసం వచ్చినారా? ఇక్కడికి ఏం న్యాయం కావాలా? ఏదైనా. సూపర్, పెద్దానికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. సరే, నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలా తక్కువ సమయమే తీసుకుంటా. ఎందుకంటే నేను ప్రసంగం స్టార్ట్ చేస్తే 5 గంటలు కంటిన్యూ కూడా చెప్పగలను. కానీ వద్దు, కొంచెమే తీసుకుంటా. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుదాం. నేను ఎక్కువ వాక్యాలు తీసుకోను, వినండి, చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుదాం. వినండి, అందరూ బాగా చక్కగా వినండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదంటే, బాగా వినాలమ్మా, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము తీసుకున్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం, ఒకే ఆహారమును తిన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే నీటిని, ఒకే పానీయమును పానము చేసిరి, తాగేసినారు. ఎలా అనగా, ఎందుకంటే తమ్ముడు వెంబడించిన
తమ్ముని ఎవరైతే వెంబడించినా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. బండలోనిది కూడా తాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక వారు అరణ్యములో సంవరింపబడిరి. చచ్చిపోయిరి. వారు చచ్చిపోయినా. అర్థమైంది ఈ మాట మీకు? నేను ఎక్కువ వాక్యం తీసుకోను, ఒక చిన్న మాట చెప్తా. సహోదరులారా, అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, ఈ మాటలు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా గమనించాలి, ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? నిజంగా మీరు క్రీస్తు నమ్మారా లేదా నాకు తెలియదు. నమ్మిన వాళ్ళ చేతులు ఎత్తండి. క్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళు మీరందరూ నమ్మినారా? సరే, బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. వెరీ గుడ్, సూపర్, రైటా? బాగినండి. మనకి వాక్యం పౌలు అంటున్నాడు, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, సహోదరులారా ఒక విషయాన్ని చెప్తా వినండి. ఆ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ యొక్క విషయం అంటే, మీలాగే మీరు ఏ విధంగా అయితే దేవుడా దేవుడా యేసయ్యా అని ఎంత విశ్వాసంతో పరిగెత్తుకొని వచ్చినారో, ఆ రోజుల్లో కూడా కొంతమంది జన సమూహం అంట ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వెంబడించుకుంటూ వచ్చినారు, దేవుని అనుసరించుకుంటూ వచ్చినారు. దేవుని వెంబడించుకుంటూ అనుసరించుకుంటూ వస్తే 78వ కీర్తనలో అక్కడ చదివితే మొత్తం తెలుస్తుంది. నేను చదవనియను, కానీ సమయం లేదు కాబట్టి చదవనియను. ఇంటికి వెళ్ళి చదువుకోండి, లేదంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ 78వ కీర్తనలో మొత్తం ఇశ్రాయేలు గురించి చెప్పబడింది. దేవుడు వారిని ఏ విధంగా తీసుకొని వచ్చాడు, నడిపించాడు, తీసుకొని వచ్చాడు, నడిపించాడు. వారికి కావలసిన ఆహారాన్ని పెట్టాడు, వాళ్ళకి కావలసినటువంటి భోజనాన్ని పెట్టాడు, వాళ్ళకి కావలసినటువంటి నీళ్ళని ఇచ్చాడు, వాళ్ళకి కావలసినటువంటి మాంసాన్ని ఇచ్చాడు, వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి ఏమి కావాలో వాటన్నిటిని చేసినాడు. అన్ని ఇచ్చినప్పటికీ కూడా వారు దేవుని మీద తిరుగుబాటు చేసిరంట. దేవునికి అవిధేయులైపోయినారంట. అందుకే వారు సచ్చారు. మీరు అలా సావకూడదని పౌలు అంటున్నాడు. వారు సచ్చారు. ఈ చాకిరాజు వేమల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు సావకూడదని ఈరోజు ఈ సభ. ఏం సభ ఇది? సావని సభ, బతకాలి. మీకు ఒక విషయం చెప్తా వినండి. మనలో 3 ఉంటాయి. ప్రాణం, చెప్పండి ప్రాణం. రెండోది చెప్పాలి, గట్టి చెప్పాలి. ప్రాణం, ఆత్మ. చెప్పండి, గట్టి చెప్పండి. ప్రాణం, ఆత్మ, శరీరం. ఈ 3 ఉంటాయి, రైటా? ఈ 3 ఉంటాయి, ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుందా? చెప్పండి, మాట్లాడండి, నాకు టైం లేదు ప్లీజ్. మీరు కనుక తొందరగా మాట్లాడితే మంచి సమాచారం తీసుకుంటారు. మాట్లాడలేదంటే ఆ సమాచారం రాదు, నేను క్లోజ్ చేస్తాను. నాకు మళ్ళీ సమయం వస్తే రాదు. లేకుంటే నెక్స్ట్ టైం అయినా మీ ఊరు పాస్టర్లు 20 మంది పైన అందరూ వస్తే నాకైతే ఛాన్స్ రాదు. నేను మైకి పెట్టుకుంటున్నా. నాకు మైక్ పెట్టనిస్తారా లేక వాక్యం చెప్పనిస్తారా నాకు తెలియదు. నేను దేనికైనా రెడీ. అందుకే పాస్టర్ గారు ఫస్ట్ పిలిచేటప్పుడు ఏమన్నాడంటే, ఏమన్నారు మల్టీ అంట, ఏందో తెలుగులో ఏమంటారు అన్నదండి, వివిధ రకాల అనేకమైన తలంతులు కలిగినటువంటి నాకు అంతేనా? అంతే కదా, అనేక తలాంతులు. నేను అవి నిజంగా ఆ తలంతులు నాకు దేవుడు ఇచ్చినాడు. ఆ మాట చెప్పినప్పుడు నేను కొంతమంది చెట్టెక్కేవు అనేవాళ్ళు. నేను చెట్టెక్కలేను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినాడు కనుక నేను యథార్థంగా పనిచేస్తా. నేను సంవత్సరానికి 2 సార్లు వస్తా మీ ఊరికి, తెలుసా మీకు? సంవత్సరానికి 2 సార్లు మీ ఊరికి వస్తా.
ఎప్పుడెప్పుడు అంటే ఒక మీటింగ్ ప్రకాశమాయ పెడతాడు, ఆయన వెనక రావాలి, ఆయన వెనక రావాలి. రెండో మీటింగ్ పెడితే ఎదిగో ఎదిద్దన్న వాళ్ళ అల్లుడు పెడతారు, ఆయన వెనక రావాలి. దొరికితే నేను అన్ని పనులు చేస్తా. సరే, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వినండి. వారు సచ్చారు, వారి వల్ల మీరు ఉండొద్దు. మీరు బ్రతకాలి. ప్రాణం, ఆత్మ, శరీరం, ఈ మూడు ఉంటాయి కదా, ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణం అనేది రక్తంలో ఉంటుంది, శరీరం అనేది కనిపిస్తూ ఉంటుంది, ఆత్మ అది ఎన్నటికీ చావదు, అది ఎన్నటికీ చావదు. అందుకే ఆ ఆత్మను కాపాడుకోనండి, ఆ ఆత్మను కాపాడుకోండి, అప్పుడు మీరు బతుకుతారు. వారు సచ్చారు, మీరు వారి వల్ల ఉండకుండా మీరు బ్రతకండి అని చెప్తుంది. ఎందుకంటే కొంతమంది బైబిల్లో కొద్ది జన సమూహం ఉండరు. చిన్న కథ మాదిరి, కథ కాదు, రియల్ చెప్తాను విని ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. ఎక్కడంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో చక్కగా ఉంటుంది. ఏమంటుందో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం ఇది అక్కడొక్కటి చూపిస్తా మీకు, తర్వాత నేను చూపాను, క్లోజ్ చేస్తా. చదువు. 6వ అధ్యాయం 22 నుంచి చదవచ్చు. 22. మర్నాడు సముద్రపు అద్దరి నిలిచి ఉన్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరొకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొని అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టెలు భుజించిన చోట దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచి వచ్చినప్పుడు వారు చిన్న దోణి ఎక్కి మేఘమును యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. ఇంకా చాలండి. ఈ మాట బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కొంతమంది జనమంట యేసు ప్రభుని వెతుకుంటూ వస్తున్నారు. ఎవరిని వెతుకుతున్నారంటమ్మా? గట్టి చెప్పాలా? ఇంకా గట్టి చెప్పాలి. మీరు ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి జనసమూహం ఏ విధంగా అయితే అక్కడ ప్రార్థన పెడుతున్నారు, పోదాము అని మీరు ఎట్లొచ్చినారో, మీరు దేనికి వచ్చినారు ఇక్కడికి? గట్టి చెప్పాలా? ప్రార్థనకే, దేవునికే, ఏదో ఒకటి చెప్పండి. చెప్తారా లేదా? సరే, నేనే చెప్తా. మీరందరూ కూడా యేసు ప్రభుని వెతకడానికి వచ్చినారా లేదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. పైకెత్తాల. అబ్బా, యేసు ప్రభుని వెతకడానికి ఎంత బాగా వచ్చినారమ్మా మీరు. మీకు సపర్లు కొట్టాలా? చూద్దాం ఎంతమంది వెతకడానికి వచ్చినారో, దేనికి వచ్చినారు. ఇట్లా ఈ జన సమూహం అంటే యేసు ప్రభుని వెతకడానికి వచ్చినారు, వెతుకుతున్నారు. ఎక్కడ యేసు ఎక్కడ అయ్యా, ఎక్కడ? మేము ఇక్కడ చూస్తుంది లేడే. ఎక్కడ? ఆ వీధి పోతారు, ఈ వీధి పోతారు, ఆ ఊరు పోతారు. ఎక్కడ? ఎంత మంచోళ్ళు కదా వీళ్ళు. రైటే కదా? యేసు ప్రభుని వెతుకుతూ ఉన్నారు. ఎంత మంచోళ్ళు కదా వీళ్ళు. చూడండి, యేసు ప్రభుని వెతుకుతున్నారు. మంచోళ్ళ చెడ్డోళ్ళ? గట్టి చెప్పాలి. మంచోళ్ళే కదా. వీళ్ళు వెతుకుతుంటే మనం బైబిల్ చదువుతుంటే అబ్బా ఏం జనం వీళ్ళు. ఇట్లా యేసు యేసుని వెతుకు కపెర్నహూమునకు, ఆ ఊరికి ఈ ఊరికి వచ్చి కపెర్నహూమునకు వచ్చి వెతుకుతున్నారంటే యేసు ప్రభుని. ఎక్కడ యేసయ్యా? ఎక్కడ? ఫలానా ఊర్లో మీటింగ్ పెడుతున్నాడు యేసయ్యా, పదండి అంత మొత్తం పిల్ల జల్ల మొత్తం సర్దుకుని వెళ్ళండి. ఏందయ్యా వీళ్ళు ఇంత మంచోళ్ళా? బా, ఈ చాకరాజవేమల ప్రాంతం వాళ్ళు ఇంత మంచోళ్ళా? బా, యేసు ప్రభుని ఎత్తడానికి వచ్చినారు. ఇటుకి వాళ్ళు కూడా మంచోళ్ళు కదా, యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చినారు.
వాళ్ళు వెతుకుంటూ వచ్చి 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 ముందుకెళ్తే యేసు ప్రభు కనబడతాడు. యేసు ప్రభు కనబడితే అబ్బా యేసయ్యా, అమ్మా కనుక్కుంటాం రా. యేసయ్య ఏంది యేసయ్యా ఇక్కడున్నావా? ఎంత మంచోళ్ళు. ఏంది ప్రభు ఇక్కడున్నావా? నిన్ను వెతకని చూడలేదు ప్రభు. యేసయ్యా. కొంతమంది ఉంటారు కదా, నిన్ను వెతకని చూడలేదు ప్రభు, దొరికినావా అని సంతోషం ఆనందం పట్టలేకపోయారట. అప్పుడు వెంటనే వాళ్ళని చూసి ప్రభు ఏమంటారు చెప్పండి? శబాష్ బిడ్డ అనింటాడా? అన్నాడా లేదా? శబాష్ బిడ్డ, నా కోసం ఇంత వెతుకుంటూ వచ్చినా, ఆటోలు వేసుకొని వచ్చినారా మీరు? శబాష్ బిడ్డ అనింటాడా లేడా చెప్పండి? గట్టి చెప్పాలా? మీరు చెప్తారనే ముగించాలా? మీరు మాట్లాడుకుంటూ మైక్ పెట్టేసిపోతారు. అనింటాడా? శబాష్ బిడ్డ అనింటాడా? అట్టన్లే. ఆగాగాగాగాగు అమ్మా, నన్ను ఎత్తుకుంటూ వచ్చినావా బిడ్డ? అబ్బా, నా దగ్గర కాదు నీ కథలు అన్నాడు. అక్కడ లేదు కానీ నేను చెప్తున్నా. నా దగ్గర కాదు నీ డ్రామాలు అన్నాడు. అక్కడ లేదు కానీ నేను చెప్తున్నా. అబ్బా, నువ్వు నన్ను వెతుకుంటూ వచ్చినావా? నీవు కేవలం రొట్టెలు తినేదానికే నా దగ్గరకు వచ్చినావు అన్నాడు. నీవు కేవలం భోజనం చేసేదానికే నా దగ్గరకు వచ్చినావు. నువ్వు రొట్టెల కోసమే నా దగ్గరకు వచ్చిన అన్నాడు. వాళ్ళు దిమ్మ తిరిగింది వాళ్ళకి. ఇదేంద్రా మన కళ్ళు పూసుకొని సూత్రం సూత్రం అంటే ఏం ప్రార్థన పోరాడు అని అంటాడేమో అనుకుంటే లోపల ఈయనకెట్ట తెలుసురా? తెలుస్తుంది. మీరు నిజంగా ప్రభు నమ్మినారా? ఉత్తుత ప్రభు నమ్మినారా? ఊరికే సూత్రం సూత్రం అని సప్పట్లు కొట్టుకుంటా అట్లంటే ప్రభు నమ్మినారా? ఆయనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగంలో నెరిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఓకేనా? అని రాగం తీస్తే ఏంది రా ఎంత భక్తి పొర్రాలు రా కాదు. మనమనొచ్చు చెప్పొచ్చు, శబాష్ ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పాటలు పాడి ఏం కొట్టినారా ఏం పాడినారా అనొచ్చు. కానీ దేవుడు చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. నువ్వు హృదయ పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పాడావా? ఊరికే స్తోత్రం అని చెప్పిపోయామంటాడు. నేను ఒకటే మాట చెప్తానండి, నాకు టైం అయిపోయింది. మీరు రొట్టెల కోసం ఇక్కడికి వచ్చినారన్న. ఎందుకు రొట్టెల కోసం అంటే, వాళ్ళు దానికంటే ముందు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు ఏం చేసినాడంటే, ఎంతమంది కంట 5,000 మంది పురుషులు మొగళ్ళకి అని లెక్కబడిందాడా, ఆడలను లెక్కించలే. 5,000 మందికి పంచానంట. ఎన్ని 5 రొట్టెలు 2 చేపలు. ఈ మాట అర్థం చేసుకోండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టినాడంట. ఎట్లా పెట్టింటాడు చెప్పండి? ఒకసారి ఊహించారు ఎప్పుడైనా? అక్కడ ఇప్పుడు 5,000 మందికి ఎన్ని కేజీల చేపలు కావాలమ్మా? గట్టి చెప్పాలా? అందుకనే మాట్లాడకపోతే ముగిస్తా. మాట్లాడతారా లేదా? 5,000 మందికి ఎన్ని కేజీల చేపలు కావాలి? ఎన్నో 10 మందికి అనుకో, 10 మందికి ఎన్ని కేజీలు కావాలా? సరే వదిలే. చేపలకి రొట్టెలు కూడా తిన్నారు కదా, రొట్టెలు, చపాతి, బ్రెడ్, రొట్టె తిన్నారు కదా. 5,000 మందికి ఎంత పిండి కలిపింటారా? ఎంత పిండి కలిపితే అక్కడ రొట్టెలు అవుతాయి? పిండి కలపలే, రొట్టెలు రెడీ అయినాయి. రైటా? ఏమన్నా 5 రొట్టెలు పచ్చి చేపలు పీక్కొని తినండి నేను ఏమైనా ఇచ్చినాడా? ఆలోచన చేయండి. ఏమన్నా పచ్చి చేపలు పీక్కొని తినండి, ఇదిగో రొట్టెలు తినండి అని ఇచ్చినాడా? లేదు. వారు తిని ఆ రొట్టెలో చేప తింటుంటే చాలా మందికి బలం వచ్చిందంట. ఆమేన్. అందుకే యేసు ప్రభు అంటాడు, మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకుంటే వాళ్ళు రోడ్డు వెళ్ళే మార్గంలో కింద పడతారేమో. వాళ్ళు అప్పటికే అలసిపోయినారు, ఆకలితున్నారు. వినండి. అప్పుడు చూడండి, ఈ జనం అనుకున్నారు
5,000 మందికి ఈ యేసయ్యని గనక వెంబడిస్తే మనకు రొట్టెలు కరువు ఉండవు. ఈ యేసు ప్రభుని వెంబడిస్తే మనకు మంచి చేపల కూర దొరుకుతుంది. మాంసం అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి. అందరికి ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. మళ్ళా పేర్లు పెట్టొద్దు. ఇంకా వాళ్ళు అనుకున్నారు, ఎవరు? ఆ ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు కదా, యేసయ్య ఎక్కడ, యేసయ్య ఎక్కడ, అబ్బా యేసయ్య నువ్వు ఎక్కడ 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 అని అన్నారు కదా. అప్పుడు వారు అనుకున్నారు, ఒరే యేసు ప్రభుని నమ్మితే ఇంట్లో పొయ్యి వేయవలసిన అవసరం లేదు, మంట పెట్టవలసిన అవసరం లేదు, రొట్టెలు కొట్టవలసిన అవసరం లేదు, చేప ఫ్రైలో మసాలా వేయవలసిన అవసరం లేదు. ఈయనను వెంబడిస్తే వాళ్ళు అక్కడ తిన్నారు. ఎట్ట తిన్నారో తెలుసా? కడుపు నిండగా తిన్నారంట. కూర్చోనన్నా, సమృద్ధిగా తిన్నారంట. అక్కడ చాలా సంతోషంగా సమృద్ధిగా తిన్నారంట. వాళ్ళు అనుకున్నారు, ఒరే మనం యేసు ప్రభుని గనక వెంబడిస్తే మనకు రొట్టెలు తక్కువ కావు, మాంసం తక్కువ కాదు, పదండ్రా ఎన్నాళ్ళు ఈ పొయ్యి మంట పెట్టుకోవాలా, ఎన్నాళ్ళు మనం పిండి పిసికి పిసికి కొట్టి 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 కాల్చి కాల్చి చెమట గార్చి ఆ చెమట దాంట్లో పడితే మళ్ళీ పిండిలు అదే కలిపి, ఆ ఉప్పు తక్కువైతే ఈ చెమట పడతాయి కదా, అది ఉప్పు ఎక్కువైపోయి బాగినండి కూరలు చేసేటప్పుడు ఏం పడతాయి మీకు తెలియదు. మీరు బయట హోటల్ తింటారు కదా, హోటల్లో బయట పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో, 6 స్టార్ హోటల్లో, 8 స్టార్ హోటల్లో తింటారు కదా, అక్కడ ఏం పడుతుందో తెలియదు మీకు. ఎప్పుడైనా వంట చేసేవాడిని చూడండి, వానికి అన్నీ గారిపోతుంటాయి. వంట చేసేవాడి దగ్గర ఉన్నవాడు కనుక చూసే మీరు బో తినరు. కానీ ఇప్పుడు అట్ట కాదులే, నేను చెప్పి బాగుంది. మీరు తినే భోజనం సూపర్ ఉంది, దాని డౌట్ లేదు, బాగా తినండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అలా అనుకున్నారు, రే యేసు ప్రభుని వెంబడిస్తారు రొట్టెలు దొరుకుతాయిరా, రే మల్లన్న, రే సూరి, రే వెంకటయ్య పారా, ఎక్కడ్రా కరువు పనికి, వద్దురా రే కరువు పని పోతే డబ్బులు వస్తే మళ్ళా డబ్బులు వేరే రొట్టెలు తీసుకోవాలి, బియ్యం తీసుకోవాలి, అవేం వద్దురా, నడుసు ఇట్లా వినరా, ఈ సంతలో నడుసు, నేను వస్తా, రే రా పోయినారు. మీరు నవ్వుతున్నారు, నేను నవ్వేదానికి చెప్పింది మాటలు. మీరేమైనా అటువంటి వాళ్ళగా ఉన్నారేమో, మీ హృదయాన్ని పరీక్షించుకోమని చెప్తున్నా. నవ్వేదానికి బాగుంది, కానీ నవ్వులోనే చాలా రహస్యం. నేను ఎక్కువ వాక్యం తీసుకోను, ఓకేనా? నేను చిన్న మాట చెప్పి ముగిస్తాను, వినండి. చూడండి, ఈ ఊర్లో చాలామంది సేవకులు ఉన్నారు. ఆ సేవకులు అందరూ కలిసి ఈ మీటింగులు పెడితే ప్రతి ఇంట్లో ఒక సేవకులు వేస్తాడు. ప్రతి ఇంట్లో ఒక్కొక్క పిల్లల్ని దేవునికి సమర్పించండి. ఈ ఊరే ఒక మంచి ప్రాంతంగా ఏర్పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అవునా? నెక్స్ట్ మీటింగ్లో అందరి సేవకులు ఇక్కడ ఉండాలని నా ఆశ. మీకు ఓకేనా కాదు? గట్టి చెప్పాలి. మీ ఊర్లో ఎంతమంది పాస్టర్లు వాళ్ళందరూ ఇక్కడ స్టేజ్ మీద కనపడాలి. మా అంటే సమయం ఇవ్వద్దు, ఇస్తే ఇట్లా చెప్పేస్తాం. మళ్ళా అది కథ మారుతుంది. కథ మారిందంటే మళ్ళా బాగా గుడ్లప్ప చెప్తే మేమేం చేయలేము. మాకు ఇవ్వద్దండి సమయం, మేము ఇస్తే ఇట్లే ఉంటుంది. అందుకే ఫస్ట్ అన్ని తలంతులు అన్ని ఉండే నాకు చెప్తా. నేను గర్వంగా చెప్పాలి, దేనికో తెలుసా, నా దేవుడు నాకు ఇచ్చినాడు, అదంతే నేను చేయగలను. ప్రతిదీ ఎలక్ట్రీషియన్ ఏది చెప్పనికలే, ఒక పనికి మాలిన పాపము తప్ప. ఓకేనా? నేను చెప్తున్నా, నెక్స్ట్ టైం వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి మీ ఊర్లో మీ సేవకుల కుటుంబాలు, మీ సేవకులు, మీరు మీ ఊర్లో ఎంతమంది అయితే సేవకులు లేచి బయట సేవ చేస్తున్నారు చూడి, బయట పరిచయం చేస్తున్నారు కదా, వాళ్ళు మాత్రమే వాళ్ళు కేటాయించిన దాంట్లో వాళ్ళే ప్రసంగాలు చేయాలి, వేరే వాళ్ళు చేయొద్దండి. నాకు తెలియదు ఈ ఊరు, నాకు నిజంగా నేను పుట్టకపోయినప్పుడు కూడా నాకు ఈ ఊరు, నాకు పుట్టిన ఊరితో సమానం నాకు. ఆమేన్. ఎందుకంటే ఇది అన్నాడు, నాకు ఆయన ఫ్రెండ్, నాకు దేవుడిచ్చిన ఫ్రెండ్. మీరు నమ్ముతారో లేదో, ఒకరోజు కడపలో, నాది ఈ ఊరుగా, నాది కర్నూలు జిల్లా ఎమ్మెనూరు కొడుమూరు ప్రాంతంలో నా ఊరు, ఒక పల్లెటూరు. అక్కడ నేను సేవ నుండి
బైబిల్ కాలేజ్ చదివి ఇక్కడ చెన్నైకి వెళ్ళి ఇక్కడ 4 years ట్రైనింగ్ చేసిన. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అన్నాడు, కడప చూపించినాడు. ఎక్కడ కడప నాకు ఎవ్వడు తెలియదు కదా ప్రభు అన్న. లేదు నువ్వు వెళ్ళి నేను చూపిస్తానన్నాడు. సాయంత్రం అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రభు కట్టినాడు, పా ఇల్లు ఇదే మార్గం ఇట్టపా అన్నాడు. ఖాళీ నడకతోనే అన్న బస్ స్టాండ్ నుంచి మీ ఇంటికి ఎన్ని కిలోమీటర్ ఉంటుందన్నా? ఒక 3-4 కిలోమీటర్ ఉంటుంది. 3 కాదన్నా 3-4 ఉంటుంది. 3-4 కిలోమీటర్ ఉంటుంది. ఖాళీ 3 కిలోమీటర్ ఖాళీ నడకతో పోయినా పోతున్నా. ఎక్కడ ప్రభా? ఎదుగో లెఫ్ట్ అంటున్నాడు. నిజం చెప్తున్నా, లెఫ్ట్ పోయినా మళ్ళీ స్ట్రైట్ పోతే మళ్ళీ లెఫ్ట్ అంటున్నాడు. లెఫ్ట్ పోయినా అక్కడ పాపము పిల్లోడు, చిన్న పిల్లోడేమనుకున్నా నేను. ఎదిద్దన్నా మీ ఏం పేరు? మీ ఆయన పేరు రకరకాలు పిలుస్తుంటారు ఆయన పేరు. మాకు ఎదిద్ది అని. నేను చిన్న పిల్లోని అక్కడ ప్రార్థన చేసుకుంటే తెల్లబట్టలు వేసుకొని ఉన్నాడు. నేను ఇట్లా లేనప్పుడు బక్కిగున్నా. ఇప్పుడు కడుపు అన్నీ వచ్చినాయి. నేను చిన్న పిల్లలు అక్కడ బక్కిగుండి ఆయన లోపల ప్రార్థన చేస్తుంటే రోడ్డు మీద ఇట్లా నిలబడి చూసుకుంటున్నా. ఒక 10-15 నిమిషాలు పోలే, ఆయన ఇట్టే చూస్తున్నాడంట. చూసినాడు, వచ్చినాడు. ఏం అంటే నాకు తెలియదన్నా, నేను సేవ చేసేదన్నా కడపకు వచ్చిన, దేవుడు పంపించినాడు. ఆ రోజు పరిచయమైన ఈ వ్యక్తి ఈ రోజు వరకు కూడా నిజంగా దేవుడు మమ్మల్ని మంచి స్నేహంతో నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఒక మంచి స్నేహితుడు ఆయన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్న ఒక మాట అన్నాడు. నేను బ్రదర్ అయిపోయింది, సారీ. ఒక మాట అన్నాడు అన్న. ఏమన్నాడు తెలుసా? నా ఈ ఊర్లో ఎన్ని చర్చిలు ఉన్నాయో, ఎంతమంది సేవకులు ఉన్నారో, ఆ సేవకులందరూ వారు పరిచయం చేస్తూనే ఉండాలి. అయితే మనం ఈ ఊర్లో ఉన్నాం కదా, ఈ ఊరు నుంచి బయటికి వెళ్ళాం కదా, బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ చర్చి కట్టొద్దు. ఇక్కడ ఏ సేవకులు అయితే ఉన్నారో ఆ సేవకులు, బయట నుంచి వచ్చిన సేవకులు కానీ ఇక్కడ పరిచయం చేస్తానుకో, వాళ్ళు చేయనిద్దాం. వాళ్ళు చేసి వాళ్ళని బలపరిచేదానికి ఈ మీటింగు అని అన్న చెప్పినప్పుడు నిజంగా ఇది మంచిదే చెడ్డదే? మంచిదే కదా. ఆ మనసు చూడలేనట్టుందో. ఇక్కడ ఎన్ని సంఘాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని చర్చలు ఉన్నాయో అవన్నీ కూడా బలపరిచేదానికి ఈ మీటింగ్స్. ఆమేన్. ఓకేనా? నేను ముగిసేస్తున్నా, చాలా ఎక్కువ ఉంది. ఒక మాట చెప్పేస్తా. ఇజ్రాయేలులు దేవునికి అవిధేయత చూపించారు, చచ్చిపోయినారు. ఇప్పుడు ఈ రొట్టెల కోసం వచ్చిన, మీరు రొట్టెల కోసం వచ్చినారు కదా, వీళ్ళు రొట్టెల కోసం అంటే మారు మనసులు ఉన్నటువంటి వాళ్ళు రొట్టెల కోసం, రొట్టెలు దొరుకుతాయని ప్రభుని వెంబడించినారు. మీరు రొట్టెల కోసం వచ్చినా అంటారు. అందుకే మీరు కూడా చెప్తున్నా, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ మాట్లాడుతున్నా, మీరు దేనికి ఇక్కడికి వచ్చినారు? మీరు దేన్ని చూసి ప్రభుని నమ్మినారు అనేది మీ మనసాక్షికి వదిలేస్తున్నా. ఎందుకంటే మన దేవుడు హృదయ అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు. ఒకసారి మీకు మీరుగా పరీక్షించుకోండి. ఎందుకంటే దినాలు బాగలేవు. యుద్ధాలు జరుగుతున్నాయి, బాంబులు పడుతున్నాయి, కాల్పులు జరుగుతున్నాయి. మీకు తెలుసో తెలుసు, మీరేమో ప్రశాంతంగా ఉన్నారు. బయట ఇట్లా బైబిల్ తీసుకుని వెళ్తే చంపేస్తామంటున్నారు. బయట బైబిల్ తీసుకొని వెళ్తే చంపేస్తారు. ఆల్రెడీ చంపేసినారు, ఒక వ్యక్తిని చంపేసేసినారు. అందుకే మెల్లుకోగలిగి ప్రార్థన. అందుకే గత 2 రోజులు మనం వాక్యం విన్నాం కదా, అమ్మలారా మీకోసం, మీ పిల్లల కోసం ప్రార్థించండి. యేసు ప్రభు యెరూషలేం, ఒక మాట చెప్తున్నా, శిలువ మోసుకొని పోతుంటే ఆడోళ్ళంతా ఓయమ్మ యేసయ్యా యబ్బా ఓయమ్మ అంటే ఏయ్ నోర్మి అని అనలే. నేను అంటున్నా, నోరు మూసుకోండి. బాగా ఏడ్చినారు. ఫస్ట్ మీ పిల్లల కోసం ఏడ్చండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడ్చండి. యేసు ప్రభు అన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ మీకోసం, మీ పిల్లల కోసం. అందుకే మీ పిల్లల్ని మీరు దేవుని సేవ కొరకు, దేవుని వాక్యాన్ని నేర్పించి ఈ ఊర్లో మీరు ఆ పిల్లలకి ఒక మంచి మార్గాన్ని చూపించండి. ఇదే ఈ సభ దేని కారణం అంటే మీ పిల్లల్ని దేవునికి సమర్పించుకోండి. నేను ఎక్కువ చెప్పను, ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఈ మీటింగ్ కాకుండా నెక్స్ట్ మీటింగ్ వస్తా చూడ, అప్పుడు ఎవరైనా తగ్గినారనుకో నేను ఎక్కుతా. అంతవరకు బాయ్. దేవుడి మాట దీవించును కాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి